హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు రాజుల కోడి పులావ్ తయారు చేసే విధానం నేర్చుకుందాం. ముందుగా మనం కేజీ బియ్యం తీసుకొని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. కేజీ బియ్యంకి 2 కేజీల చికెన్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. కడిగి ఉంచుకున్న చికెన్లో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 6 టేబుల్ స్పూన్ ఉల్లిముద్ద చేసుకునే విధానం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 1/2 కప్ నూనె వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. కలుపుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. ఎక్కువ ఉడికించకండి, ముక్క సగం ఉడికేంత వరకు ఇలా కలుపుకోండి. కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, బిర్యానీ ఆకు, చిన్నుల్లిపాయలు 15, వెల్లుల్లి అల్లం మరి అంత ముద్దగా కాకుండా ముక్కలుగా దంచుకోవాలి. ఒక వంతు బియ్యానికి 2 వంతులు వాటర్ మరగబెట్టుకోవాలి. ఈ ఉడికిన చికెన్ని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద డేసా పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా ఉడికించిన చికెన్లో ముక్కలు మాత్రమే తీసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన ముక్కల్ని బయట తీసేసి కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆనియన్స్ని బయటకు తీసి పక్కన పెట్టుకోండి. ఇందాక పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ఆరబెట్టిన బియ్యం వేసుకొని బాగా కలుపుకొని వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. బాగా ఎర్రగా వేగాలి. ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుంది. తర్వాత 2 స్పూన్లు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ జ్యూస్ని ఇందులో కలిపేయాలి. బాగా కలుపుకొని ముందుగా మరిగించుకున్న నీళ్ళు 3 వంతులు వేసుకొని చాలకపోతే ఇంకొక వంతు వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ముందుగా మనం
తీసుంచుకున్న చికెన్ ఆనియన్ ఫ్రైని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మంట తగ్గించుకోండి. మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకోండి. ఏవైనా సరిపోకపోతే మసాలా కానీ ఉప్పు వేసుకోండి. అంతే, చికెన్ పులావ్ రెడీ. అబ్బా, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో.